ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవన్నీ ప్రమోట్ చేస్తాం. ఇంకొక పక్క ఎక్స్పోర్ట్స్ ని ఇది చేయడం కోసం మీరు చెప్పినట్టు అందరితో చాలాసార్లు మీటింగ్లు పెట్టాం. నిన్న కూడా నేను పీయూష్ గోయల్తో మాట్లాడాను. దే ఆర్ ఇన్ డిస్కషన్ ఇద్దాం. తప్పకుండా అక్వా రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నా. ఇది ఇప్పుడే రవికుమార్ కూడా కొన్ని చెప్పారు. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన టెక్నాలజీస్ అన్నీ కూడా వాడుతున్నాం. ఇంకా ఓన్లీ మేము చేయలేని పని ఏంటంటే మేము చెప్పినా దాన్ని లాస్ట్ మైల్లో తీసుకుపోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప. అందుకే ఫైనల్గా లింక్ కూడా పెట్టాను. మీరు ₹50 కరెంట్ ఛార్జీలు కావాలంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రెండోది, ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ప్రతి ఒక్కటి సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ చేస్తాం. ఏ ఒక్క వ్యక్తి వల్ల ఇండస్ట్రీ దెబ్బతినడానికి వీలు లేదు అనే విధంగా మనం ముందుకు పోతున్నాం. దానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పినట్టు నేచురల్ ఫార్మింగ్ నేను ఇప్పటి నుంచో మాట్లాడుతున్నా. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో మీరు చూడబోతే హెల్త్ కూడా, ప్రివెంటివ్ హెల్త్ కూడా మనం పోతున్నాం. ఇవన్నీ పోయినప్పుడు ఫెర్టిలైజర్స్ తగ్గించకపోతే మాత్రం ప్రమాదం వస్తుంది. అదే సమయంలో ఏ రైతుకు నష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. వారు కూడా సహకరించాల్సి కోరుకుంటూ, మైక్రో ఇరిగేషన్ దేశంలోనే నెంబర్ 1 ఉన్నాం. 11 లక్షల హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం మన రాష్ట్రం. మీరు అన్నట్టు మీ యొక్క పల్నాడులో కూడా పెద్ద ఎత్తున ఇస్తాం. దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. రెండోది, మైక్రో న్యూట్రియంట్స్ కూడా చెప్తున్నా. సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియంట్స్ కూడా సప్లై చేస్తాం. సీవీడ్ కల్టివేషన్ చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇది బయోఫ్యూయల్ కానీ, ప్రోటీన్ కానీ ఫార్మా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు. దానికి కూడా ముందుకు పోతాం. రైతు బజార్లో ప్రత్యేకంగా నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ పెడతాం. రైతు బజార్లోనే కాకుండా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టి డోర్ స్టెప్ దగ్గరనే ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ అంతా కూడా ఆ వ్యవసాయ ఉత్పత్తులు పెట్టే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ ఒకప్పుడైతే పొలం బడి చాలా కార్యక్రమాలు చేశాం. పొలం పిలుస్తుంది రా అని ఇలాంటి చాలా కార్యక్రమాలు పెట్టి క్షేత్రస్థాయిలోనే రైతాంగంతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేశాం. నేను కూడా తొందరలో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెలకొక్క రోజున పొలం దగ్గరికి వెళ్ళి రైతాంగంతో మాట్లాడే పరిస్థితి మీరు రావాలి. అవుట్ రీచ్ ప్రోగ్రాం టేకప్ చేయాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ నెల నుంచే మనందరం అక్టోబర్ నుంచి కంపల్సరీగా నెలకొక్కసారి కార్యక్రమాలు ఇస్తాం. రైతుల దగ్గరికి వెళ్తాం, అక్కడే మాట్లాడతాం, వాళ్ళ సమస్యలు వింటాం, సమస్య పరిష్కారం చేసి రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతా చెప్పి తెలియజేసుకుంటూ, ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది. దీనికి రైతాంగం కూడా పూర్తిగా సహకరించి, ఎందుకంటే 35% నేషనల్ యావరేజ్ వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి 18%, మంది 35%. దేశ ఆవరేజ్లో డబుల్ మన దగ్గర నుంచి వస్తుంది. అంటే 2 వ్యవసాయం ఉంది. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పిన విషయాలు ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పి రైతుల్ని సమాయత్తం చేసి అందరం కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు, నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను. వ్యవసాయం అంటే తెలిసిన వ్యక్తిని. మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా, నేను పెట్టే శ్రద్ధ వ్యవసాయం పైన పెడతానని. మొన్నే మీరు చూశారు. ఈరోజు నేను చాలా విషయాలు ఐటీ గురించి మాట్లాడుతూ అందరూ నేను ఐటీ అనుకుంటారు, కానీ నేను చేసిన పనులన్నీ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలే చేశాను. మీరు కింద కానీ, నీరు చెట్టును కానీ, కంటూర్ ట్రెంచెస్ కానీ, వాటర్ కన్జర్వేషన్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, కాలువలకు కానీ నేను చేసిన శ్రద్ధ నా రాజకీయ జీవితంలో నేను ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ సమయం వెచ్చించిందే వ్యవసాయం.
వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి రంగం. దాన్ని లాజికల్గా సాగునీటి సంఘాన్ని తీసుకెళ్ళగలిగాం. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్ళి ప్రతి ఒక్క రైతు ఇబ్బంది లేని పరిస్థితిలో వ్యవసాయ ఉత్పత్తుల వరకు లింక్ కూడా చేయగలిగితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అక్టోబర్ నుంచే యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అందరం కలిసి సమిష్టిగా పనిచేసి వ్యవసాయ